హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది సార్. గవర్నర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే దాడులు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు, మా కార్యకర్తలకు లక్ష్యం లేకుండా పోయింది, అధికారంలోకి ఇంకా పూర్తిగా రాకముందే ఇటువంటి దాడులన్నీ కూడా చేస్తున్నారని చెప్పేసి ఆయన గవర్నర్ గారిని కోరడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి రక్షణ కల్పించని అని కూడా ఆయన అడుగుతున్నారు. మరోవైపు సిజేఐ చంద్రచూడ్ గారికి కూడా కొంతమంది వైసీపీ బాధితులు అంటే రిక్వెస్ట్ చేశారు సార్. అంటే ఈ విధంగా కార్యకర్తలు రక్షణ లేదు, దాడులు ఎక్కడికక్కడ చేస్తున్నారని చెప్పేసి ఆ వీడియోల్ని ఆధారాలన్నింటినీ కూడా జత చేస్తూ ఆయన్ని కోరడం జరిగింది. మరి దీని గురించి ఏం చెప్తారు సార్? అంటే టీడీపీ నిజంగా ఇటువంటి దాడులు పాల్పడుతుందా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం చూస్తున్నాం కదా. అంటే ఇప్పుడు గుర్తొచ్చిందా, దాడులు చేస్తే ఎంత బాధగా ఉంటుందో. అంతకుముందు వైసీపీ పార్టీ దాడులు చేయించలేదా? ఘోరంగా చంపించారండి. మీరు అసలు పదవిలోకి ఎక్కగానే ప్రజావేదిక కూలిపోయింది. అక్కడ సుధాకర్ అని కరోనా కదా, మాస్కులు లేవని చెప్పిన పాపానికి ఆయన పిచ్చిగా బలవంతంగా చంపేశారు, బలవంతంగా కాల్చేశారు, బలవంతంగా నరికేశారు. ఒకరు జర్నలిస్టు మామూలుగా ప్రశ్నించాడని చెప్పి తల పగలగొట్టేశారు. అవన్నీ మీకు గుర్తు రాలేదండి? అసలు మీరు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల్లో పోలీసులు ఏం చేస్తున్నారండి? కనీసం ఎఫ్ఐఆర్ తీసుకుంటున్నారా? వైసీపీ చెప్తేనే వినేవాళ్ళు. అది అందులో కూడా సీఎంపీసీ నుంచి పెద్దల రామకృష్ణారెడ్డి చెప్తేనే వినేవాళ్ళు. అంతేగాని మీరు చేసిన పనులు గుర్తుకు రాలేదా? చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఎలా మాట్లాడారండి? తప్పు చేసినవాడు జైల్లో అది కేసీ ఎందుకయ్యా మీకు? వేడి నీళ్ళు కావాలా? దోమలు గుట్టేస్తున్నాయా? హనీమూన్ సూట్ వేసుకో. మరి ఇంత ఘోరంగా విమర్శించారే రోజా లాంటి ప్రబుద్ధులందరూ. అప్పుడేమైపోయింది మీ సంస్కారం? అంటే మనసు గాయపడితే ఆ గాయం మీకు కనిపిస్తుందా? బయటికి గాయం నడితే ఒక వారం రోజుల్లో మానిపోతుంది, కానీ మనసు గాయపడితే జీవితాంతం మానిపోతుంది కదా. తర్వాత మీరు అమ్మ అక్క నానా బూతులు తిడుతూ నానా ఒక మంచి రెస్పెక్టెడ్ ఫ్యామిలీస్లో చిరంజీవి లాంటి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని అందరినీ తిట్టాడే, మీరు తిట్టారే. అప్పుడు ఏమైపోయిందండి మీ సంస్కారం? వద్దురే, అలా మనం బలి చేయకూడదు అని చెప్పొచ్చు కదా, అని చెప్పలేదు. తర్వాత ఆడెవడో వైసీపీకి ఏమీ కాడు, ఆ బోరగడ్డ అనిల్ కుమార్ అని ఒకడు ఉన్నాడు. వాడు నోటుకొచ్చిన బూతు మాటలు, పవన్ కళ్యాణ్ ఇంట్లో అందరినీ బూతు మాటలు, అంత బండ బూతులు తిట్టిన వాడిని మీరు ఏం చేశారండి? నా కోపం వచ్చేస్తుంది. అంత బండ బూతులు ఎలా చేసినా వ్యక్తిగతంగా వెళ్ళిపోయి భార్యలు కూతుర్లు వీళ్ళందరినీ తిట్టినాడికి నన్ను వదిలేస్తే గంటలో చంద్రబాబు నాయుడిని లేపేస్తానని చెప్పిన వాడిని ఏం చేశారండి? అప్పుడు మీకు కనిపించలేదా? జగన్మోహన్ రెడ్డి కళ్ళకి కనిపించలేదా? అలా తప్పురయ్యా, అలా మా మనుషులు చంపేస్తామని చెప్పకూడదు అని చెప్పొచ్చు కదా. ఇవన్నీ తప్పులు కాదు. ఈరోజు ఎవరో అరిచారని తప్పంటే ఎలాగా ఉంది? నెక్స్ట్ నీ తాలూకు నువ్వు చేసిన విన్యాసాలు మర్చిపోయామా? నెక్స్ట్ ఏంటంటే తెలుగుదేశం తాలూకు పార్టీ ఆఫీస్ని కొలగొట్టేశారు. ఆయన వల్ల రామయ్య ఉన్నాడు కదా, ఆయన తాలూకు మొత్తం ఆ బిల్డింగులు కానీ అవన్నీ కూడా సర్వనాశనం చేసేసారన్నమాట. చాలా దమనకండ జరిగింది అక్కడ. దాన్ని మరి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడండి? ఎంతోమంది నా అభిమానులు వస్తారు, కొంతమంది అభిమానులకేమో బీపీ ఉండొచ్చు, అదే కొంచెం గలాభా జరుగుతుంది. దీనికి ఈ మాత్రానికే అంత పెద్ద గోల చేయవలసిన అవసరం లేదు అధ్యక్ష అన్నావు కదా. మరి మీకున్న బీపీలు మిగతా వాళ్ళకి కూడా ఉంటాయి కదా, అలా ఎందుకు ఆలోచించలేదు మీరు? మీకున్న బీపీలు మిగతా వాళ్ళకి కూడా ఉంటాయి కదా, ఆలోచించారు కదా. చేసేవన్నీ నువ్వు చేసి ఈరోజు అయితే ప్రజలు ఉత్సాహంతో ఉన్నారు, ఆవేశంతో ఉన్నారు. ప్రమాణ స్వీకారం వరకు ఈ సందడి సాగుతుంది. ఈలోగా నువ్వు సిజేఐకి లెటర్ ఇచ్చేయాలా? వాళ్ళకి తెలీదు నువ్వు ఇంతవరకు ఎన్ని అన్యాయాలు చేశావో, ఎన్ని నేరాలు చేశావో, కోర్టుని ఎంత గౌరవించావో. 3000 వాయిదాలు నువ్వు ఎగ్గొట్టేసావే. అంతకంటే అంటే ఆ న్యాయస్థాన తిరస్కరణ అంటే అంతకంటే పెద్దది ఏమైనా ఉంటుందా? మరి శిక్ష పడద్దు ఆయనకి? నీ మీద 43,000 కోట్ల రూపాయలు సిబిసిఐడి కన్ఫర్మ్ చేసింది మనీ ల్యాండింగ్ కేసులో. ఇప్పుడు శిక్ష ఒకటే తరువాయి, ఓసారి కేసు విచారణకి వెళ్తుంది, ఈయన వెళ్తాడు,
ఫినిష్. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి కూడబెట్టుకున్నటువంటి ఈ లక్షల కోట్ల రూపాయలన్నీ ఏమవుతాయి? రేపు పొద్దున్న మొత్తం అన్నీ సీజ్ చేస్తారు. లేదా ఎక్కడ ఇప్పుడు ఈరోజు ప్రభుత్వంలో ఏమనుకున్నప్పుడు కూడా ఖజానాలో డబ్బులు లేవండి. మరి పరిపాలన ఎలా సాగుతుంది? ఈ ఎప్పుడో ట్యాక్సులు ఎంతమంది సరిపోతాయి? నిన్న వాక్యాలు పలికారు వీళ్ళు. 1వ తారీఖున మీకు 4,000 పెన్షన్ వస్తుందని. మరి ఇవ్వాలా? పెన్షన్ ఇవ్వాలా? వాళ్ళకి అంతకుముందు ఏవేవైతే సదుపాయాలు ఉన్నాయో అవన్నీ చేయాలంటే డబ్బులు రావాలా? డబ్బులు రావాలంటే ఇన్కమ్ జనరేట్ అవ్వాలా? ఆ కేంద్రం నిధులు ఇవ్వాలా? మీ పెర్ఫార్మెన్స్ పెట్టి లోగడ మీకు ఇక్కడ అప్పటి గవర్నమెంట్కి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏముందో, ఆ గవర్నమెంట్కి ఎంత అప్పు ఉన్నారో ఇవన్నీ ఆలోచన పరిగణలోకి వస్తాయి. వీళ్ళకి చాలా అగ్ని పరీక్ష. ఎవరికి? చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి. అందువల్ల ఏదో కొంప మునిగిపోయిందని చెప్పేసి చీఫ్ జడ్జి ఆఫ్ ఇండియా అని చెప్పేసి వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు చాలా నవ్వుకుంటారు. అలాంటి ఇలా జగన్మోహన్ రెడ్డి మీద కంప్లైంట్లు ఎన్ని చూసుంటారు? చూసున్నా గట్టిగా మాట్లాడకూడదు. ఎందుకంటే కోర్టులో ఉన్న వాళ్ళు మాట ఎప్పుడు చాలా క్యాలిక్యులేటివ్గా ఉండాలన్నమాట. ఒక మాట వాళ్ళకి అంతా తెలిసిన అలాగా అంటారు అంతే. ఓకే, చూస్తా, అవి లుక్ ఇట్ టు దట్ అంటారు కానీ తేల్చేస్తే పంచాయతీ ఇవ్వడానికి అన్నా వీలేదు. అది నా చిరునవ్వుతో ఫైల్ తీసుకుంటారు. ఓకే, అట్లాంటి విషయాలు తెలియకుంటే ఏవి కాకుండా నేను రాజశేఖర రెడ్డి కొడుకుని అంటూ వీడి సగం పరువు ఆవిడ సగం పరువు మొత్తం తీసి పారేసారు కదండి. ఇంకా మళ్ళీ ఇంకోసారి రాజశేఖర రెడ్డి పేరు తెచ్చుకొని జనంలో రాగలరా? అందువల్ల ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇవి పెద్ద నేరాలు చేయలేదు వీళ్ళు. వారు ఆవేశం కొద్దీ అన్న మాటలు గుర్తుకొచ్చి, పడ్డే తిట్లన్నీ గుర్తుకొచ్చి ఏదో మాట్లాడతారు. అంత ఆ మాత్రంలో అయిపోతుందా? రేపు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఒప్పుకోడు. అప్పుడే పవన్ కళ్యాణ్ ట్వీట్ కూడా చేశాడు, మిస్టర్ జగన్ భయపడకు, నేనున్నాను అని చెప్పేది. జగన్ నువ్వు భయపడదు నేను గ్యారంటీ అని చెప్పాడంటే ఈయన రాజకీయం ఏంటి, ఆయన రాజకీయం ఏంటి అర్థం చేసుకోవచ్చు. కనుక నిజంగా అభయం ఇచ్చారంటే తప్పకుండా కాపాడుతాడు. వాళ్ళు భయపడవలసిన అవసరం లేదు. అంత దిగజారిపోయి రాజకీయం ఏం చేయరు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరికి? చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి. అందువల్ల ఏదో కొంప మునిగిపోయిందని చెప్పేసి చీఫ్ జడ్జి ఆఫ్ ఇండియా అని చెప్పేసి వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు చాలా నవ్వుకుంటారు. అలాంటి ఇలా జగన్మోహన్ రెడ్డి మీద కంప్లైంట్లు ఎన్ని చూసుంటారు? చూసున్నా గట్టిగా మాట్లాడకూడదు. ఎందుకంటే కోర్టులో ఉన్న వాళ్ళు మాట ఎప్పుడు చాలా క్యాలిక్యులేటివ్గా ఉండాలన్నమాట. ఒక మాట వాళ్ళకి అంతా తెలిసిన అలాగా అంటారు అంతే. ఓకే, చూస్తా, అవి లుక్ ఇట్ టు దట్ అంటారు కానీ తేల్చేస్తే పంచాయతీ ఇవ్వడానికి అన్నా వీలేదు. అది నా చిరునవ్వుతో ఫైల్ తీసుకుంటారు. ఓకే, అట్లాంటి విషయాలు తెలియకుంటే ఏవి కాకుండా నేను రాజశేఖర రెడ్డి కొడుకుని అంటూ వీడి సగం పరువు ఆవిడ సగం పరువు మొత్తం తీసి పారేసారు కదండి. ఇంకా మళ్ళీ ఇంకోసారి రాజశేఖర రెడ్డి పేరు తెచ్చుకొని జనంలో రాగలరా? అందువల్ల ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇవి పెద్ద నేరాలు చేయలేదు.